ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీల వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేగంగా మారుతున్నాయి. నేతల ఎత్తులు పై ఎత్తులతో నియోజకవర్గాల్లో పొలిటికల్ టెంపరేచర్ రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో ఓ సీనియర్ నేత రాజకీయ భవిష్యత్తుకు జూనియర్లు చెక్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎవరా నేతలు? ఎక్కడిది ఆ హాట్ సీట్? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్ అనగానే సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు పేరు టక్కున గుర్తొస్తుంది. కొన్ని దశాబ్దాలుగా శ్రీకాకుళం ప్రాంత రాజకీయాల్లో బలమైన క్యాడర్తో దృఢమైన పునాదులు వేసుకున్నారు. అంతటి నేతకు ఇద్దరు జూనియర్ నాయకులు పగలే చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా గొండు శంకర్ పేరు ప్రకటించినప్పుడు ఇక గెలిచేది వైసీపీనే. సీనియర్ నాయకుడు ధర్మానాను యువకుడు ఏం ఢీకొంటాడు అనుకున్నారందరూ. అయితే ఆ యువనేత శంకర్ కు మరో యంగ్ టర్క్ నియోజకవర్గంలో అబ్బాయిగా పేరొందిన ఎంపీ రామ్మోహన్ తోడయ్యారు. దీంతో బలమైన ధర్మాన పునాదులకు ఇప్పుడిప్పుడే బీటలు వారుతున్నాయన్న టాక్ నడుస్తోంది. ఇద్దరు యువనేతలు వ్యూహాత్మకంగా ప్రచారంలో దూసుకుపోతూ ఉండటంతో అధికార పార్టీలో ఉన్న నేతలు కార్యకర్తలు కూడా ఆకర్షితులవుతున్నారు. యువనేతలకు మద్దతుగా గుజరాతీపేటలో ధర్మానకు నమ్మిన బంటుగా ఉన్న దివంగత నేత వరం కుమారులు కుమార్తె వైసీపీని వీడి టీడీపీలో చేరిపోవటం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎన్నికల ముందు మార్పులు చేర్పులు జంపింగ్లు సహజమే. కానీ ఈ మార్పు మాత్రం జిల్లాలో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే నియోజకవర్గంలో వెలమ కళింగ దళిత సామాజిక వర్గంతో పాటుగా అంతే స్థాయిలో కళింగ కోమట్ల సామాజిక వర్గం ఓట్లున్నాయి. కళింగ కోమట్లకు చెందిన రాజకీయ నేపథ్యం గల వరం కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరటం ధర్మాన ప్రసాదరావుకు పెద్ద కుదుపు అన్న చర్చ నడుస్తోంది. కేవలం శ్రీకాకుళం నియోజకవర్గమే కాకుండా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కళింగ కోమట్ల ఓట్లు 25% దాకా ఉంటాయి. అదేవిధంగా కళింగ కోమట్ల సామాజిక వర్గానికి చెందిన వారు ఒడిశాలోని కటక్, పర్లాకిమిడి, బరంపురం వలస వెళ్లారు. వారంతా ఎన్నికల వేళ స్వగ్రామాలకు రావటం, సామాజిక వర్గం మొత్తం ఒకవైపే ఓట్లు వేయటం చాలా కాలంగా కొనసాగుతోంది. పలాస, శ్రీకాకుళం, రాజాం, టెక్కలి నియోజకవర్గాల్లో కళింగ కోమట్లు ఎక్కువగా ఉంటారు. శ్రీకాకుళం పట్టణంలో ఓట్ల పరంగా చూస్తే కళింగ కోమట్లదే ఆధిపత్యం కొనసాగుతోంది. 40% ఓట్లతో కళింగ కోమట్లు మొదటి స్థానంలో ఉంటే వెలమ 30%, యాదవులు 15%, ఇతర సామాజిక వర్గాలు మిగతా శాతం ఉన్నారు. అందులో ఈసారి ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోవటం, కళింగ కోమట్లలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉండటం పరిశీలిస్తే ధర్మాన విజయం ఈసారి అంత తేలికేం కాదు అని తెలుస్తోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండటంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో శంకర్ సుడిగాలి పర్యటనతో చుట్టి వస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లో నగరంలోని 65 వార్డులలో ఉన్న తన అనుచరులతో పాటు గుండ లక్ష్మీదేవి క్యాడర్ను కలుపుకొని ప్రచారం చేస్తున్నారు. గుండ లక్ష్మీదేవికి టికెట్ దక్కకపోవటంతో ఆమె అనుచరులు తన వెంట తిరుగుతారని ధర్మాన ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు నియోజకవర్గానికి వచ్చి లక్ష్మీదేవితో మాట్లాడిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికల ప్రచారంలో లక్ష్మీదేవి అనుచరులు శంకర్ కి మద్దతు తెలపడంతో ధర్మన జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. కొత్తపేటలో గూనపాలెం, పెద్దపాడు, తంగివానిపేట, చాపురం పంచాయతీల్లోని పలు కాలనీలను కూడా కింజరాపు సతీమణి, గొండు సతీమణి సుడిగాలి ప్రచారం నిర్వహిస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. దీంతో ఇంతకాలం తనతో ఉన్న నేతలు ప్రత్యర్థి పార్టీలో చేరటంతో ధర్మన నిరాశగా మాట్లాడుతున్నారు. అన్నీ చేసినా నన్నోడించాలని కొందరు చూస్తున్నారని, అది వారి సంస్కారానికే వదిలేస్తున్నా అనటంతో పెద్దాయన అప్పుడే ఓటమిని ఒప్పేసుకుంటున్నారా అన్న టాక్ కూడా ఉంది. నేనేదో నాకు ఓట్లేసినారా లేదా అని చూసేటువంటి గ్రామం కాదు ఇది. నేను నివాసం ఉంటున్న నా గ్రామంలో నేను ఎప్పుడు భావించిన నా గ్రామంలోనే ఇంకా సమస్యలుంటే ఎలా, అది మనకు అవమానం కదా అనేటువంటి భావించేవాడు నేను. కానీ మీరెవరైనా మన గ్రామం వాడే ఓడిపోవాలని భావిస్తే అది మిగతాలుగా సంస్కారం అని ఈ సందర్భంగా మనం చేస్తాం. నీరు నీరు నీరని పెద్దపాడు మొత్తం పంచాయతీ, అటు పాత్రనోల్స్ పంచాయతీ ఇబ్బందులు పడుతూ ఉంటే నా చేతుల మీదుగా అధికారం ఉన్నప్పుడే చేసేయాలని చెప్పి 24 కోట్ల రూపాయలతో స్కీమ్ శాంక్షన్ ఇచ్చాను. నాగావళి నది నుంచి నీరు తెచ్చి ఈ అన్ని హ్యామ్లెట్స్ కి మీరు 3 అంతస్తులు ఇల్లు కట్టేస్తుంది. ఆ స్కీమ్ నేను కట్టకపోద్దని నీరగా వెళ్తుంది. మెట్ల మీద మోసుకొని వెళ్తావా? కానీ ధర్మాన ప్రసాద్ ఓడిపోవాలి, నీకేమో 3 అంతస్తులు మేడ కావాలి, మేడ మీదకి నీరు కావాలి. ఎలాగవుతుంది చెప్పండి.
కళింగ కోమట్లకు నగరంలో పెద్ద దిక్కైన వరం ఫ్యామిలీ టీడీపీ గూటికి చేరటానికి కారణం మంత్రి నిర్లక్ష్యంతో పాటు జగన్ దగ్గర మంత్రిగా ధర్మానాకు పెద్దగా ప్రాధాన్యత లేదని నమ్మినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ధర్మాన కళింగ కోమట్లకు ఏమీ చేయలేదని, తమ సామాజిక వర్గాన్ని బీసీడీలో చేర్చడంలో కీలక పాత్ర పోషించింది బొత్స సత్యనారాయణే అని అందరూ నమ్ముతున్నారు. ఈ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని ధర్మాన ప్రయత్నం చేసినా సోషల్ మీడియాలో అసలు విషయం ప్రచారం జరిగింది. వరం బొత్స కృషి వల్లే కళింగ కోమట్లను బీసీడీలో చేర్చడం జరిగిందని ఆ వర్గం ఓటర్లు విశ్వసిస్తున్నట్లు సమాచారం. వరం తర్వాత కళింగ కోమట్లకు సరైన నాయకుడు లేకుండా పోయాడు. వరం కుటుంబ సభ్యులను కూడా వైసీపీ పట్టించుకోలేదు. దీంతో పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ మారటంపై వరం కుమార్తె వివరణ ఇచ్చారు. అదేవిధంగా వరం కుటుంబ సభ్యులు పార్టీ మారినందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. రామ్మోహన్ నాయుడు గారు యువకులు, అలాగే శంకరన్న కూడా యువకులు, ఇద్దరు విద్యావంతులు, పరిపాలన మీద అవగాహన ఉంది, వ్యవస్థ మీద అవగాహన ఉంది. రేపు వీళ్ళ నాయకత్వంలో మన ప్రాంతంలో మనకేం చేస్తే మంచి అవుతుందని పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. మరి వీరిని ఆశీర్వదిస్తూ వీళ్ళ నాయకత్వంలో మనం కూడా ఒక చేయి కలిపి అడుగేస్తే రేపంతా కూడా సాఫీగా జరుగుతుందని నమ్మకంతో ఈ అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. జీవితాంతం మీ మేలు మీరు చేసిన ఈ పని గుర్తుంచుకుంటాం మా మనసులోని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు మీకు చెరగని ముద్ర ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మనం ముందుకెళ్ళి యువకులం అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని, ఈ పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్దామని నేను తెలియజేసుకుంటూ ఈరోజు మీరు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ స్ట్రెంథనింగ్ కోసం మీరు ముందుకొచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వరం వైసీపీ కంటే ముందు టీడీపీలోనే పనిచేసిన నాయకుడు. వరం కుటుంబ సభ్యులు ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని కళింగ కోమట్లకు వరం మాదిరిగానే నేతృత్వం వహించాలని వరం ఫ్యామిలీ మెంబర్స్ టీడీపీలో చేరటం సంతోషంగా ఉందని ప్రకటించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. అందరం కలిసి శ్రీకాకుళంను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు. కానీ ఈ రోజు మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి ఆదరణతో ఒక నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో శంకరన్న అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాడని మీ అందరూ కూడా చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం చూస్తే మాకు కూడా నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఏ నమ్మకంతోనైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరికీ కూడా గౌరవప్రదంగా ముందుకు నడిపించే బాధ్యత, నాయకత్వం మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి వరం తరువాత సరైన నాయకుడు లేడు. కళింగ కోమట్లు రాజకీయంగా కనుమరుగయ్యే సమయంలో కింజరాపు చాణక్యం, గొండు శంకర్ చతురత కారణంగా వరం వర్గం మొత్తం టీడీపీలోకి రావటంతో నగరంలో వైసీపీకి ఉన్న 25% ఓటు బ్యాంకు గంపగుత్తగా టీడీపీకి మళ్లటంతో గొండు శంకర్ కు పెద్ద బలమనే చెప్పుకోవాలి. శ్రీకాకుళంతో పాటు టెక్కెలిలో కూడా కళింగ కోమట్లు 15% ఉన్నారు. వరం కుటుంబం పార్టీ మారటంతో వారి ఓటు కూడా కింజరాపుకు ప్లస్ అవుతోంది. వరం ఫ్యామిలీని తక్కువగా అంచనా వేసి కేవలం వారి ప్రభావం శ్రీకాకుళం వరకే ఉంటుందనుకున్న ధర్మాన అనుచరులకు ఊహించని దెబ్బ తగిలినట్టే. వలసల జాతర ఇంతటితో ఆగితే సరే, లేకుంటే ఈసారి ధర్మానకు గెలుపు కష్టమే అన్న టాక్ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో సిక్కోలు ఓటర్లు సీనియార్టీకి పట్టం కడతారా లేక జూనియర్లను ప్రోత్సహిస్తారా తేలాలంటే వచ్చే నెల 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.